జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యాకాండలో ఉన్నాం. అయోధ్యాకాండలో నిన్నటి వరకు మనం భరతుడు తన తండ్రికి దహన సంస్కారాలు, అగ్ని సంస్కారాలు చేసిన కృతువు వరకు చదువుకున్నాం. అగ్ని సంస్కారాలు చేసి అక్కడికి వెళ్ళి తను బాధపడుతూ ఉంటే ఆయన్ని ఓదార్చుతూ ఉన్నారు. ఎవరు ఎవరు ఓదార్చింది? ఎవరు? మంత్రులు. వీళ్ళందరూ ఓదారుస్తున్నారు. మనం తర్వాత ఏం జరిగిందో చదువుకుందాం. 78వ సర్గ. శత్రుఘ్నుడు మందరను శిక్షించుట. దశరథ మహారాజునకు అపరక్రియలు ఆచరించిన పిమ్మట భరతుడు ఆ దుఃఖము నుండి తేరుకొనలేక ఉండెను. అప్పుడతడు శ్రీరాముని యొద్దకు వెళ్ళుటకు ఉద్యుక్తుడాయను. అట్టి స్థితిలో లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు అతనితో ఇట్లు నుడివెను. అన్నా, సకల ప్రాణుల ఆపదలను తొలగించి వారిని కాపాడగల సమర్థుడు శ్రీరాముడు. ఇక అతడు మనలను ఆదుకొను విషయము చెప్పనేలా. అట్టి మహాసత్వ సంపన్నుడైన శ్రీరాముని ఒక అబల అడవులకు పంపెనే. నిజముగా ఇది మిగుల దుఃఖకరము. బలశాలియు పరాక్రమ సంపన్నుడు అగు లక్ష్మణునంతటి వాడు ఎదుటనే ఉండి తండ్రిని ఎదిరించి అయినను శ్రీరామునకు తటస్థించిన ఈ సంకట స్థితిని ఎందులకు తొలగింపలేదు? ఇదియును ఆశ్చర్యమును కలిగించుచున్నది. మహారాజు ఒక స్త్రీకి వసుడై తప్పుదారిని పట్టుచున్నప్పుడు లక్ష్మణుడు ముందుగానే న్యాయములను గమనించి అతని ఆటను కట్టింపవలసి ఉండెను గదా. లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు రోషముతో ఇట్లు పలుకుచుండగా ఇంతలో ఒంటి నిండా సొమ్ములు పెట్టుకుని ఉన్న గూని మందర అతడికి వచ్చి తూర్పు వాకిట నిలబడి ఉండెను. ఆమె మేలైన మంచి గంధములను పూసుకొని ఉండెను. రాణులు మాత్రమే ధరింపదగిన అమూల్య వస్త్రములను ఆమె ధరించి ఉండెను. రత్నములు పొదిగిన బంగారు ఆభరణములను అన్ని అవయవముల యందు పెట్టుకొని ఉండెను. నడుమునకు చిత్ర విచిత్రములైన వడ్డాణములను ఇంకను వివిధములైన స్వర్ణాభరణములను పెట్టుకొని ఉండెను. ఆ కుబ్జ త్రాడుతో చుట్టబడిన ఆడు కోతి వలె ఒప్పుచుండెను. అంతటా ద్వారపాలకులు మిగుల పాపాత్మురాలు కఠినాత్మురాలైన ఆ మందరను చూచి ఆమెను తీసుకొని వచ్చి శత్రుఘ్నునకు ఇట్లు నివేదించిరి. అయ్యా, ఈమె కారణముగానే శ్రీరాముడు వనములకు వెళ్ళెను. మీ తండ్రి దశరథ మహారాజు దేహమును చాలించెను. ఇట్టి పాపాత్మురాలు క్రూరురాలైన ఈ గూని మందరను మీ ఇష్టము వచ్చినట్లు చేయుడు. మీ ఇష్ట ప్రకారము శిక్షింపుడు. నియమ జీవనుడు మిగుల దుఃఖితుడు అయ్యున్న శత్రుఘ్నుడు ఆ ద్వారపాలకుల మాటను వినిన పిమ్మట అచ్చటనున్న అంతఃపురవాసులను అందరినీ ఉద్దేశించి ఇట్లు నుడివెను. ఈమె మా తండ్రి గారికి అట్లే మా సోదరులందరికీ తీరని దుఃఖమును తెచ్చిపెట్టినది. కనుక ఈ దుర్మార్గురాలు తన దుష్కర్మలకు తగిన ఫలమును అనుభవించి తీరవలసినదే. శత్రుఘ్నుడిట్లు పలికి తోడి దాసీజనులతో కూడియున్న ఆ కుబ్జను గట్టిగా పట్టుకొనెను. అప్పుడు ఆ దాసి భయముతో బిగ్గరగా గోలపెట్టెను. దాని అరుపులకు ఆ భవనమంతయును ప్రతిధ్వనించెను. అప్పుడు ఆ కుబ్జ యొక్క తోడి దాసీజనులందరూ భయాందోళనలకు లోనైరి. పిమ్మట వారు క్రుద్ధుడయ్యున్న శత్రుఘ్నుని చూచి ఎటువారటు పారిపోయిరి. పిదప ఆ సఖీజనులందరూ ఒక చోట చేరి ఇతడు మందరను పట్టుకొనిన తీరు చూడగా ఆమెనే కాదు, మనలో ఎవ్వరిని ప్రాణములతో వదిలిపెట్టినట్లు లేడు అని తమలో తాము అనుకొనిరి. ఇప్పుడు మనము వెంటనే కౌసల్యాదేవి కడకు వెళ్ళి ఆమెను శరణుగోరుదము. ఆమె మిగుల కనికరము గల గొప్ప ఇల్లాలు, మృదు మధుర భాషిణి, ధర్మజ్ఞురాలుగా పేరు ప్రతిష్టలు కాంచినది. వాస్తవముగా ఇప్పుడు మన అందరికీ ఆమెయే దిక్కు. శత్రువులను రూపుమాపువాడైన ఆ శత్రుఘ్నుడు రోషముతో కన్నులెర్ర చేసిన వాడై ఏడ్చుచూ మొత్తుకొనుచున్న ఆ గూని దానిని నేలపై ఈడ్చుకొనుచూ వచ్చెను. అతడు ఆ గూని మందరను అట్లు లాగుకొని వచ్చుచుండగా ఆమె ధరించి ఉన్న చిత్ర విచిత్రములకు ఆభరణములన్నీ నేలపై చెల్లాచెదురుగా పడిపోయెను. అంతటను చెల్లాచెదురై పడియున్న ఆభరణములతో విలసిల్లుచున్న ఆ రాజభవనము శరత్కాలమునందు మిలమిలలాడుచుండెడి నక్షత్రములతో విరాజిల్లుచున్న ఆకాశము వలె శోభిల్లుచుండెను.
మిగుల బలశాలియు నరశ్రేష్ఠుడైన శత్రుఘ్నుడు మిక్కిలి రోషముతో మందరను వేగముగా ఈడ్చుకుని పోవుచుండగా ఆమెను విడిపించుటకై కైకేయి అతడికి వచ్చెను. అప్పుడతడు ఆమెను ధిక్కరించుచు కఠోర వచనములను పలికెను. శత్రుఘ్నుడు క్రోధావేశముతో తీవ్రముగా పలికిన కఠిన వచనములను భరింపలేక కైకేయి కడు దుఃఖిత అయ్యెను. అంతేగాక ఇంకను అతడు తనను ఏమి చేయునో అని తలంచి ఆమె మిగుల భయకంపితయై తన కుమారుడగు భరతుని శరణుజొచ్చెను. అంతట భరతుడు తనను శరణుజొచ్చిన ఆ కైకేయిని గాంచి క్రుద్ధుడయ్యున్న శత్రుఘ్నునితో ఈమెను క్షమింపుము, ఎవ్వరును స్త్రీలను చంపుట తగదు అని నుడివెను. కైకేయి కడు దుష్టురాలు, ఎంతయు పాపాత్మురాలు కనుక ఆమెను నేనే చంపవలసి ఉండెను. కాని ధర్మాత్ముడైన శ్రీరాముడు ఇతడు మాతృహంతకుడు అని నన్ను నిందించునను భయముతో నేను అట్లు చేయలేదు. శ్రీరాముడు తల్లిని చంపాడు అని నాతో మాట్లాడ్డేమో అని చెప్పి కైకేయిని భరతుడు వదిలేశాట. ఈ కుబ్జనైనను మనము చంపినచో ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ వార్తను విని నీతో గాని నాతో గాని మాట్లాడుట మానివేయును. ఇది తథ్యము సుమా. భరతుని హితవచనములను వినిన పిమ్మట లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుని రోషము చల్లారెను. పిదపాతడు మందరను విడిచిపెట్టెను. అప్పుడు ఆ మందర కైకేయి పాదములపై పడెను. పిదప ఆమె మిగుల దుఃఖార్తయై నిట్టూర్చుచు దీనముగా విలపించెను. శత్రుఘ్నుని చేతిలో దెబ్బతినిన కుబ్జ నిశ్చేష్టురాలాయను. అప్పుడు భరతుని తల్లి అయిన కైకేయి ఆమెను చూచి తిన్నగా ఓదార్చుచు ఆమెను స్పృహలోనికి తీసుకుని వచ్చెను. అంతటా ఆ గూనిది వలలో చిక్కుకొనిన ఆడు క్రౌంచపక్షి వలె ఆర్తురాలై భయముతో ఆమె వైపు చూడసాగెను. 79వ సర్గము. మంత్రులు మొదలగు వారు రాజ్యాధికారమును చేపట్టమని భరతుని ప్రార్థించుట, ఈ రాజ్యమునకు శ్రీరాముడే ప్రభువు అని భరతుడు ప్రకటించుట. అనంతరము 14వ దినమున ప్రభాత వేళ రాజకార్యములను నిర్వహించినట్టి మంత్రివర్యులు ఒకచోట సమావేశమై భరతునితో ఇట్లు నుడివిరి. మహాయశస్వి అయిన ఓ రాజకుమార, మనకు పరమ గురువైన దశరథ మహారాజు తన జ్యేష్ఠ కుమారుడైన శ్రీరాముని మహాబలశాలి అయిన లక్ష్మణుని వనములకు పంపి తాను స్వర్గస్థుడాయను. ఇప్పుడు ఈ రాజ్యమునకు రాజు ఎవ్వరునూ లేరు కనుక ఈ రాజ్యాధికారమును మీరే స్వీకరింపవలెను. మహారాజే స్వయముగా మీ అన్నయ్యకు శ్రీరాముని వనవాసమునకు ఆజ్ఞాపించి రాజ్యాధికారమును మీకు ఏర్పాటు చేసెను. కావున మీరు రాజగుట న్యాయ సమ్మతమే. మీరు రాజ్యాధికారమును స్వీకరించుట ఎవరికిని బాధాకరము కాదు. రాజకుమార, రఘువంశజ, ఓ భరత, మంత్రులు మొదలగు స్వజనులు, పుర ప్రముఖులు అభిషేక సామాగ్రిని తీసుకుని వచ్చి మీకై ఎదురు చూచుచున్నారు. ఓ నరశ్రేష్ఠ భరత, మీ తాత ముత్తాతల నుండి వచ్చుచున్న ఈ రాజ్యమును అవశ్యముగా స్వీకరింపుము. వెంటనే రాజ్యాభిషిక్తుడవు కమ్ము, మమ్ములను రక్షింపుము. నిష్ఠాగరిష్ఠుడైన భరతుడు ఆ మాటలను విని పట్టాభిషేకమునకై తీసుకొని రాబడిన కలశములు మొదలగు సమస్త వస్తువులకు ప్రదక్షిణమునర్చి అచట చేరియున్న వారితో ఇట్లు నుడివెను. జ్యేష్ఠునకు రాజ్యాధికారమును అప్పగించుట పరంపరగా వచ్చుచున్న మన వంశాచారము కనుక అనుభవజ్ఞులను పెద్దలను అయిన మీరు నాతో ఇట్లు పలుకుట ఏమాత్రము తగదు. కనుక మా సోదరులలో పెద్దవాడైన శ్రీరాముడే ఈ రాజ్యమునకు రాజు కాగలడు. ఆయనకు మారుగా నేను 14 సంవత్సరములు వనవాసము చేసెదను. చతురంగ బలములతో కూడిన మహాసేనను సిద్ధపరచుడు. జ్యేష్ఠ సోదరుడైన శ్రీరాముని వనముల నుండి అయోధ్యకు తీసుకుని రాగలను. పట్టాభిషేకమునకు సంబంధించిన సమస్త వస్తువులను సాధనములను తీసుకుని శ్రీరాముని కొరకే వనమునకు వెళ్ళెదను. పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముని అచటనే పూజించి పట్టాభిషిక్తుని గావించి యాగశాల నుండి త్రేతాగ్ని వలె శ్రీరాముని ఇచటికి గునివచ్చెదను. ఈ కైకేయి పేరునకు మాత్రమే నాకు తల్లి. ఈమెలో మాతృభావము లేసమైనను లేదు. ఈమె కోరికను నెరవేరనీయను. ఈ రాజ్యమునకు శ్రీరాముడే రాజు కాగలడు.
నేను మాత్రము ఆ కారడవులలో నివసించెదను. శిల్పులు ముందుగా వెళ్ళి ఏ ఎగుడు దిగుడుగా నుండెడి బాటలను సమముగా చేయుదురుగాక. అడవుల బాటలను బాగుగా ఎరిగిన వారు రక్షకులుగా మన వెంట వృత్తురుగాక. శ్రీరాముని నిమిత్తమై ఇట్లు మాట్లాడుచున్న రాజకుమారుడగు భరతునితో అచటి చేరియున్న వారందరూ మిగుల సముచితములైన వచనములను ఇట్లు పలికిరి. నాయన, రాజకుమారులలో జ్యేష్ఠుడైన శ్రీరామునకు రాజ్యమును సమర్పించుటకు అభిలషించుచు నీవు ఎంతో చక్కని మాటలను పలికితివి. అందువలన నీకు సకల సంపదలను అబ్బును. రాజకుమారుడైన భరతుడు నుడివిన పలుకులన్నీయు ఆణిముత్యములే. వాటిని విని అచటి పెద్దలందరూ మిక్కిలి సంతసించిరి. అప్పుడు పూజ్యులైన ఆ ప్రముఖుల నేత్రముల నుండి ఆనంద బాష్పములు జలజల రాలెను. వనము నుండి శ్రీరాముని తీసుకుని రావలననడి భరతుని సంకల్పమును, అందులకై అతడు పలికిన చల్లని మాటలను వినిన అమాత్యులను, సభలోనున్న పెద్దలు మిగులు ఆనందించిరి. అంతట వారి దుఃఖములు మటుమాయమయ్యను. అప్పుడు వారు భరతునితో, ఓ మహాపురుష, మీ ఆదేశము ప్రకారము మార్గములను బాగుచేయుటకై శిల్పులను, రక్షణ విషయములను చూచుకొనుటకై భక్తి విశ్వాసములు గల భటులను నియమించితిమి అని పలికిరి. 80వ సర్గము. భరతుని ఆదేశానుసారము శ్రీరాముని కడకు వెళ్ళుటకై సచివులు చక్కని మార్గములను ఇంకనూ వలసిన ఏర్పాట్లను పూర్తి చేయించుట. పిమ్మట నేల యొక్క మిట్ట పల్లములను బాగుగా ఎరిగిన వారు, సూత్రములలో భూమి సమతలమును కొలిచెడివారు, నేలను త్రవ్వెడివారు, యంత్రములను ఉపయోగించెడివారు, కార్మికులు, శిల్పులు, యంత్ర ప్రయోగములను ఎరిగిన పురుషులు, వడ్రంగులు, బాటలను వేసెడివారు, త్రోవలకు అడ్డుగానున్న చెట్లను నరికెడివారు, బావులను త్రవ్వెడివారు, సున్నములను వేయువారు, వెదురు పనులను చేసెడివారు, సమర్థులైన పర్యవేక్షకులు, మున్నుగా గల స్వకర్మాభిరతులైన కార్యసూర్యులు ముందుగా బయలుదేరిరి. మార్గమును సమతలముగా చేయునట్టి అపారమైన జన సమూహము అప్పటి వరకు దుఃఖముతోనున్నను రామ దర్శన కుతూహల కారణముగా హర్షముతో పురోగమించుచుండెను. ఆ సమూహము పున్నమనాడు తరంగములతో పొంగిపోవుచున్న సముద్రము వలె శోభిల్లుచుండెను. మార్గ నిర్మాణముల యందు నిపుణులైనట్టి వారి తమ తమ జట్టులను కూడదీసుకొని తమకు కావలసిన వివిధములకు పరికరములతో ముందునకు సాగిపోవుచుండిరి. వారు మార్గములకు అడ్డుగా ఉన్న చెట్లను, చెట్టు కొమ్మలను, తీగలను, ముండ్ల పొదలను నరికివేయుచు, పెద్ద పెద్ద బండలను తొలగించుచు, చిన్న చిన్న గులకరాళ్లను ఏరిపారివేయుచు మార్గములను చక్కబరిచిరి. కొందరు వృక్షములు లేని చోట్ల మార్గములకు రెండు వైపులను చెట్లను నాటుచుండిరి. మరికొందరు బాటలకు అవరోధముగా ఉన్న కంప చెట్లను గొడ్డాళ్లతో నరికివేయుచు, పెద్ద పెద్ద బండరాళ్లను సమ్మెటలతో ముక్కలుగా ఆవించుచు, కొడవళ్లతో గడ్డి మొక్కలను కోసివేయుచు దారులను సరిచేయుచుండిరి. బలశాలురైన మరికొందరు లోతుగా వేళ్ళూను నట్టి ఔరు గడ్డి మొదలగు మొండి దుబ్బలను చేతులతో పెకిలించి వాటిని కాల్చివేయుచుండిరి. అక్కడక్కడ ఎదురైన ఎగుడు దిగుడు స్థలములను చదును చేయుచుండిరి. మరికొందరు లోతైన పెద్ద పెద్ద గుంటలను, గోతులను మట్టితో పూడ్చివేయుచుండిరి. పల్లపు ప్రదేశములను అంతటను సమముగా చేయుచుండిరి. కొంతమంది జల ప్రవాహములపై వంతెనలను ఏర్పాటు చేసిరి. కంకర రాళ్లను పొడి పొడి గావించుచు ఆ ప్రదేశములను సుగమములు గావించుచుండిరి. దారికి అడ్డుగానున్న మడుగుల జలములను తొలగించుటకై వాటి గట్లను తెగగొట్టిరి. ఈ విధముగా వేరువేరు ప్రదేశములలో అవసరములను అనుసరించి ఆయా పనులను నిర్వర్తించిరి. స్వల్పములైన జలములు గల ప్రదేశములకు చుట్టూను కట్టలను నిర్మించి జలములు ఎక్కువగా నిలబడినట్లు చేసి మెట్లతో పెద్ద పెద్ద తటాకములను ఏర్పాటు చేసిరి. వారు స్వల్పకాలములోనే వేరువేరు ఆకారములలో పెక్కు సరోవరములను నిర్మించిరి. అవి లోతుగా విశాలంగా ఉండుటచే సముద్రము వలె కన్పట్టుచుండెను. నీరు దొరకని ప్రదేశములలో వివిధములకు చక్కని దిగుడు బావులను త్రవ్విరి.
నీరు త్రాగుటకు అనువగు సరోవరములను నిర్మించిరి. వాటి ప్రక్కన విశ్రాంతి తీసుకొనుటకు అనుకూలముగా వేదికలను సిద్ధపరిచిరి. సేనలు నడుచు మార్గము గచ్చుతో ఏర్పరచబడెను. దానికి ఇరువైపుల యందును గల చెట్లు పువ్వులతో కలకలలాడుచుండెను. బాగుగా మత్తిల్లియున్న పక్షులు కలకలారావములు చేయుచుండెను. ఆ దారి పతాకములతో అలంకృతమైయుండెను. మార్గమంతయును చందన జలములతో తడుపబడి ఉండెను. అంతటను వివిధములగు పువ్వులు వెదజల్లబడి ఉండెను. అందువలన అవి దివ్య మార్గముల వలె శోభిల్లుచుండెను. మార్గ మధ్యములో విడిది గృహములను ఏర్పరచుటకు నియమితులైన అధికారులు కార్యకుశలురైన సేవకుల ద్వారా అచ్చటచ్చట వాటిని నిర్మింపజేసిరి. ఆ ప్రదేశములు రుచికరములైన ఫలములతో కూడి రమణీయముగా ఉండెను. మహాత్ముడైన భరతుని యొక్క అభిరుచికి తగినట్లుగా అవి వివిధ అలంకార శోభితములై ఉండెను. వాస్తు శాస్త్రజ్ఞులైన జ్యోతిష పండితులు ప్రశస్త నక్షత్రములతో కూడిన ముహూర్తముల యందు మహాపురుషుడైన భరతునకు అతని సేనలకు పరివారములకు అనువుగా వేరువేరు శిబిరములను నిర్మింపజేసిరి. మార్గ మధ్యమున సిద్ధపరచబడిన ఆ విశ్రాంతి గృహములు ఇంద్రుని నగరమైన అమరావతి వలె శోభిల్లుచుండెను. వాటి చుట్టూ కందకములు ఏర్పరచబడెను. అచట ఇంద్రకీలాద్రి వలె ఎత్తైన ఇసుక తిన్నెలు ఒప్పారుచుండెను. అచటి వీధులు చక్కగా తీర్చిదిద్దబడి ఉండెను. అందలి రాజభవనములను దేవతా మందిరములు చక్కని ప్రాకారములతో విలసిల్లుచుండెను. దారుల వెంట పతాకములు రెపరెపలాడుచుండెను. ఆ భవనములు ఎత్తైన శిఖరములు కలిగి పావురముల గోళ్లతో ఒప్పుచుండెను. నానా విధములైన వృక్ష వనములతోనూ చల్లని నిర్మల జలములతోనూ నిండియుండి పెద్ద పెద్ద చేపలతో వ్యాప్తమయ్యున్న గంగానది యొక్క తీరము వరకు నిర్మింపబడిన ఆ రాజమార్గము మిక్కిలి రమణీయముగా ఉండెను. అది సమర్థులైన శిల్పులచే నిర్మించబడినది. రాత్రుల యందు నక్షత్రములతో చంద్రునితో శోభిల్లుచున్న నిర్మల ఆకాశము వలె అది తీజరిల్లుచుండెను. 81వ సర్గము. వశిష్ఠ మహర్షి పిలుపుపై భరత శత్రుఘ్నులు మంత్రులు మొదలగు ప్రముఖులు సభాభవనమునకు విచ్చేయుట. శ్రీరాముని గొనివచ్చుడకు అభ్యుదయ సూచకమైన ఆ రాత్రి యందు చక్కగా మాట్లాడుటలో నేర్పరులైన స్తుతి పాఠకులు వందిమాగదులు మంగళకరములైన స్తోత్రములతో భరతుని నుతించిరి. బంగారు వాదన దండముతో జాములను సూచించు నగారాలను మ్రోగించిరి. వందల కొలది శంఖములను పూరించిరి. వివిధ వాద్యముల ద్వారా మధుర ధ్వనులను గావించిరి. ఆ మహాతూర్యనాదములు భూమి ఆకాశముల యందు అంతటను నిండెను. దుఃఖితుడయ్యున్న భరతుడు ఆ ధ్వనులను విని ఇంకనూ కృంగిపోయెను. ఆ వాద్యముల ధ్వనులకు భరతుడు మేల్కొని నేను రాజును గాను అని పలుకుచు ఆ వాద్య ధ్వనులను నిలిపివేయించెను. పిదప శత్రుఘ్నునితో అతడిట్లనెను, ఓ శత్రుఘ్న, కైకేయి లోకమునకు ఎంత అపకారము చేసినదో చూడుము. దశరథ మహారాజు ఈ దుఃఖముల బరువును నాపై మోపి తన త్రోవను తాను పోయెను. ఈ రాజ్యము ధర్మమునకు కుదురైనది. మహాత్ముడు ధర్మ ప్రభువు అయిన దశరథుని యొక్క ఈ రాజ్యలక్ష్మి ఇప్పుడు జలములలో కర్ణధారి లేని నావ వలె కొట్టుమిట్టాడుచున్నది. మనకు జ్యేష్ఠ భ్రాతయు స్వామియు సంరక్షకుడు అయిన రఘువరుని నా తల్లి కైకేయి ధర్మమును గాలికి వదిలి అడవుల పాలు చేసెను. శత్రుఘ్నునితో ఇట్లు పలుకుచు మిగుల విలపించు చూడు దీనుడై నిశ్చేష్టుడయ్యున్న భరతుని చూచి అంతఃపుర స్త్రీలు అందరూ అప్పుడు బిగ్గరగా ఏడ్చిరి. భరతుడు ఇట్లు విలపించుచున్న సమయమున రాజధర్మమును బాగుగా ఎరిగిన సుప్రసిద్ధుడగు వశిష్ఠ మహర్షి రాజా సభాభవనమున ప్రవేశించెను. బంగారముతో నిర్మింపబడి మణిరత్నములతో పొదుగబడియున్న ఆ రమణీయ సభాభవనము ఇంద్రసభయైన సుధర్మను తలపించుచుండెను. ధర్మాత్ముడైన వశిష్ఠ మహాముని శిష్యులతో కూడి అందు ప్రవేశించెను. సర్వ వేద ధర్మములను ఎరిగిన ఆ మహర్షి మెత్తని ఆస్తరణములతో కూడిన
బంగారు పీఠమున ఆసీనుడయ్యెను. పిమ్మట అతడు దూతలకు ఇట్లు ఆజ్ఞలనిచ్చెను. మీరు కడు జాగరూకులై బ్రాహ్మణోత్తములను, క్షత్రియ ప్రముఖులను, వైశ్య ప్రవరులను, రాజభటులు వెంట వచ్చుచుండగా యశస్వి అయిన భరతుని, శత్రుఘ్ని, భరతుని మేనమామయ్యగు యుధాజిత్తును, సుమంత్రుని, ఇంకను మన శ్రేయోభిలాషి అయిన పౌరజనులను ఈ సభకు తీసుకొని రండు. వారితో మాకు ఇచట అత్యవసరమైన పని ఉన్నది. పెదప రథములతోనూ, గుర్రములపైనను, ఏనుగుల మీదను సభాభవనమునకు ఏతెంచుచున్న వారి యొక్క కోలాహల ధ్వనులు గొప్పగా వినవచ్చెను. దేవతలు ఇంద్రుని ప్రస్తుతించినట్లుగా అమాత్యులు మొదలగు వారందరూ సభామందిరమునకు విచ్చేయుచున్న భరతుని పూర్వము దశరథుని వలె అభినందించిరి. నిశ్చలముగానున్న జలములతో, తిమింగలములు, ఏనుగులు మొదలగు జల జంతువులతో, మణులతో, శంఖములతో, ఇసుక తిన్నెలతో అలరారుచున్న ఒక మడుగు వలె ఆ సభాభవనము ఒప్పుచుండెను. దశరథుని సుతుడైన భరతునితో గూడియున్న ఆ సభావేదిక పూర్వము దశరథునితో విలసిల్లుచున్నట్లుగానే రాజిల్లుచుండెను. భరతుడేమో, నాకు రాజ్యము వద్దు, నేను రాజ్యాధికారము స్వీకరించను, నేను వెళ్ళి రాముణ్ణి తీసుకొస్తాను, నేనే అక్కడ వనవాసం ఉంటాను అని చెప్తుంటే ఆయనకి ప్రతిరోజు పరీక్షే. ఇప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి ముందెళ్ళి ఆయన పిలుచుకురండి, భరతుని తీసుకురండి, రాజభవనం సిద్ధం చేయండి అని చెప్పేశాడు. ఆయన వచ్చి శిష్యులతో కలిసి సభాభవనంలో కూర్చున్నారు. ఇప్పుడు భరతుడు వచ్చి, అంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని టెస్ట్ చేస్తున్నారు అనమాట భరతుడిని. ఏ మాత్రమైనా ఏదో మాట వరుసకి అన్నాడేమో రాముణ్ణి తీసుకొస్తానని, మనసులో మనం అందరం ఆయన ఏమన్నా అంటామని అన్నాడేమో అని అనుమానం అనమాట. మరి అందరికీ ఉంటుంది కదా, రాజ్యాధికారం నేను వదిలేస్తాను, నేను త్యజించేస్తాను, రాముడికి ఇచ్చేస్తాను, నేను అడవులకు వెళ్ళిపోతానంటే రాముడు చెప్పినంత తేలిగ్గా భరతుడు కూడా చెప్పేశాడు, నేను వెళ్ళిపోతాను అడవులకని. మరి ఆయన చెప్పింది నిజమో కాదు ఎవరికి తెలుసు? మరి ఆ అనుమానం మనకి ఉంది కదా. కైకమ్మేమో పట్టుబట్టి తీసుకుందా రాజ్యాధికారాన్ని. మరేం జరుగుతుందో మరి రేపు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.